13వ సెంచరీలో క్రెయిన్లు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, సిమెంట్ కానీ ఇలా మన మోడర్న్ వరల్డ్లో ఉన్న ఏ ఒక్కటి కూడా లేని టైంలోనే వాళ్ళు కొన్ని టన్నుల కొద్ది బరువు ఉన్న రాళ్ళని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ ఒక రథాలను తయారు చేశారు. కొన్ని శిల్పాలని చెక్కారు. ఆ టైంని సెకండ్స్తో సహా క్యాలిక్యులేట్ చేసే టెక్నాలజీని అక్కడ పెట్టి ప్రపంచం మొత్తానికి కూడా షాక్ ఇచ్చారు మన పూర్వీకులు. 1200 మంది శిల్పులు, 12 సంవత్సరాల కష్టం, ఒక 12 సంవత్సరాల పిల్లవాడి ఆత్మహత్య. ఈ కోనార్క్ సన్ టెంపుల్ అనగానే మనకి వీల్స్ గుర్తుకొస్తాయి, టైం గుర్తుకొస్తుంది, అండ్ అక్కడ ఉన్న ఆర్ట్ గుర్తుకొస్తుంది. కానీ దాని ఫౌండేషన్లోనే ఒక హార్ట్ బ్రేకింగ్ ట్రాజిక్ సిచ్యువేషన్ జరిగింది. అది మ్యాక్సిమం ఎవ్వరు చెప్పకపోవచ్చు. అంటే అందరూ కూడా ఈ కోనార్క్ సన్ టెంపుల్ అనగానే ఓన్లీ అక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ గురించి, లేకపోతే ఆ టెంపుల్లో ఉండే టైం యాక్యురసీ గురించి, వీటి గురించి మాట్లాడుకుంటారు. కానీ అసలు దీని హిస్టరీ ఏంటి, ఆ హిస్టరీలో అది కట్టించేటప్పుడు వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు, ఇవన్నీ కూడా ఎవరు మేబీ డిస్కస్ చేసి ఉండకపోవచ్చు. బట్ ఈరోజు మనం మన వీడియోలో అసలు ఆ గుడి కట్టించేటప్పుడు ఏమైంది, ఆ గోపురం ఎందుకు నిలబడలేదు, అండ్ ఆ రాజు 1200 మందిని ఎందుకు చంపుతా అన్నాడు, అండ్ ఆ 12 సంవత్సరాల పిల్లవాడు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు, అండ్ ఆ టెంపుల్లో కొన్ని ఎరోటిక్ స్కల్ప్చర్స్ కూడా ఉంటాయి, అవి ఎందుకు పెట్టించారు, ఇవన్నీ కూడా మనం కంప్లీట్గా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు మెట్వర్స్. నేను ఈ టెంపుల్ గురించి చాలా డీటెయిల్డ్గా మాట్లాడదామని చెప్పి అనుకుంటున్నాను. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మీకు ఇంకో వీడియో చూడాల్సిన అవసరం ఉండదు, అంత డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ లేటెస్ట్ టాక్ అబౌట్ రథం. అసలు ఈ రథం చూసుకుంటే మనకి 7 గుర్రాలు ఉంటుంది, అలానే 24 వీల్స్ ఉంటాయి. ఫస్ట్ మనం ఈ టెంపుల్ని డ్రోన్ షాట్ నుంచి చూస్తే, అదే ఏరియల్ వ్యూ నుంచి చూస్తే మనకి ఇదేదో ఫౌండేషన్ వేసి పిల్లర్లు వేసి కట్టించిన దానిలాగా ఉండదు. అసలు ఈ టెంపుల్ ఎలా ఉంటుందంటే 7 గుర్రాల మీద ఆ సూర్య భగవానుడు ప్రయాణిస్తున్నట్టుగా, అంటే ట్రావెల్ చేస్తున్నట్టుగా డిజైన్ చేశారు. అండ్ సూర్యుడు ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్తాడు కదా, అంటే తూర్పున ఉదయిస్తాడు, పడమరన అస్తమిస్తాడు కదా. సేమ్ ఇదే ప్యాటర్న్ మైండ్లో పెట్టుకొని ఆ టెంపుల్లో మొదట పడే సూర్యకిరణాలు ఆ టెంపుల్ ద్వారం మీద పడేలాగా డిజైన్ చేశారు. ఈ రథం కాన్సెప్ట్లో ప్రతి ఒక్క చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. ద 7 హార్సెస్, సప్త అశ్వాలు అంటారు వీటిని. ఈ టెంపుల్ ముందు 7 మ్యాసివ్ హార్సెస్ ఒక రథాన్ని లాగుతున్నట్టుగా ఉంటుంది. అంటే ఇప్పుడంటే మనకు కనిపించట్లేదు, కానీ అన్నీ పాడైపోయాయి, శిథిలావస్థ స్థితిలోకి వచ్చేసింది. అప్పుడు కట్టించినప్పుడు అయితే 7 గుర్రాలని కట్టించారు. ఇప్పుడు అన్నీ అటు ఇటుగా కనిపిస్తున్నాయి. దీనికి 2 మీనింగ్స్ ఉన్నాయి. అందులో మొదటిది వచ్చేసి టైం క్యాలిక్యులేషన్. మనకి వీక్లో 7 రోజులు ఉంటుంది కదా, ఆ 7 రోజులు ఒక్కొక్క గుర్రము ఒక్కొక్క రోజుని రిప్రజెంట్ చేస్తుంది అని చెప్తారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి సైన్స్ ఆఫ్ లైట్. మనము చిన్నప్పుడు చదువుకున్నాం కదా న్యూటన్స్ ప్రిజం థియరీ అని చెప్పి. అంటే మనం ఒక ప్రిజంని ఇక్కడ పెట్టేసి మనం ఇక్కడ ఒక సైడ్ నుంచి లైట్ వేస్తే ఇంకో సైడ్ నుంచి మనకి విబ్జార్ కలర్స్ కనిపిస్తుంటాయి కదా, రెయిన్బో కలర్స్ అని కూడా అంటారు వాటిని. అలాగా వీళ్ళు ఆ సూర్యుడి కిరణాల్లో వచ్చే లైట్లో నుంచి ఈ విబ్జార్ కలర్స్ ఉంటాయి అని రిప్రజెంట్ చేయడానికి ఇలా 7 గుర్రాలని పెట్టారు అని చెప్పి కూడా అంటారు. మనం ఇంకా డీప్గా వెళ్తే ఈ 7 గుర్రాలకి పేర్లు కూడా ఉన్నాయి. గాయత్రి, బృహతి, ఉష్ణి, జగతి, త్రిష్టుప్, అనుష్టుప్, పంక్తి. ఇవన్నీ కూడా సాంస్క్రిట్లో ఉండే ఛందస్సును సూచిస్తాయి. అండ్ నౌ ద 24 వీల్స్. ఈ గుడి చుట్టూరు కూడా అటువైపు 12, ఇటువైపు 12, మొత్తం 24 చక్రాలు ఉంటాయి. ఒక్కొక్కటి కూడా 9 feet హైట్లో 9 inch డయామీటర్లో చాలా మ్యాసివ్గా ఉంటాయి. ఎందుకు 24 అంటే ఇందులో కూడా 2 లాజిక్స్ ఉన్నాయి. ఇందులో 12 వచ్చేసి శుక్లపక్షంకి, 12 వచ్చేసి కృష్ణపక్షంకి రిప్రజెంట్ చేస్తాయని చెప్పి చెప్తారు. అండ్ ఇంకో లాజిక్ వచ్చేసి ఇది డేలో ఉండే 24 hours రిప్రజెంట్ చేస్తాయని కూడా చెప్తారు. అండ్ ఇంకా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 24 చక్రాల్లో ఏ ఒక్క చక్రం కూడా ఒకేలాగా ఉండదు. ఒకటి హంటింగ్ సీన్ని రిప్రజెంట్ చేస్తే, ఇంకొకటి వచ్చేసి డాన్సింగ్ సీన్స్ అంటే ఆ స్కల్ప్చర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకో కొన్ని వచ్చేసి ఎలిఫెంట్స్ అని, ఇట్లా కొన్ని యుద్ధాల సీన్లు, ఇలా అన్ని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ రిప్రజెంటేషన్ ఉంటుంది. నౌ లెటెస్ట్ టాక్ అబౌట్ ద ధర్మపద లెజెండ్, ద మెయిన్ సాడెస్ట్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. 1250 AD టైంలో నరసింహవన్ అని చెప్పి ఇతను ఒడిస్సాకి అప్పుడు పరిపాలించే రాజు. అతను బిసు మహారాణా అనే ఒక ఆర్కిటెక్చర్కి ఒక ప్రాజెక్ట్ని ఇచ్చాడు. ఒక ప్లేస్ చూపించి, ఇక్కడ నాకు ఒక గుడి కట్టించాలి, నీకు నేను ఇస్తున్న డెడ్ లైన్ 12 సంవత్సరాలు, నువ్వు ఎంతమందిని పెట్టుకుంటావో పెట్టుకో, కానీ ఈ గుడి మాత్రం నాకు 12 సంవత్సరాల్లో కంప్లీట్ అయిపోవాలి అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చారు. తర్వాత 12 మంది ఆర్టిషన్స్ కలిసి రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి ఈ టెంపుల్ని
కట్టించారు. అండ్ మెయిన్ టెంపుల్ పైన ఒక కలశం పెట్టాలి. ఆ కలశం కానీ పెట్టేస్తే ఇంకా ఆ టెంపుల్ అక్కడతో కంప్లీట్ అయిపోయినట్టు. కానీ ఆ కలశాన్ని పెట్టడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ స్టోన్ షేప్ ఎంత కాంప్లెక్స్ గా ఉందంటే అసలు ఎన్నిసార్లు పెట్టినా కానీ సరే అది నిలబడట్లేదు. కొన్ని వీక్స్ తరబడి వాళ్ళు ట్రై చేస్తూనే ఉన్నారు. కానీ అది పెట్టి పెట్టగానే మళ్ళీ అది దాని బ్యాలెన్స్ తప్పి పక్కెళ్ళిపోతుంది. ఈ విషయంతో రాజుగారికి కోపం వచ్చేసింది. రేపు ఉదయం సూర్యుడు ఉదయించే లోపల ఈ గుడి కలశం గాని పెట్టలేదు అంటే మీ 1200 మంది ప్రాణాలు గాల్లో లెగిసిపోతాయని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. అండ్ అందరూ భయపడడం స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ కుటుంబాలు ఎక్కడ రోడ్డు మీద పడతాయో అని చెప్పి భయపడుతూ ఉండిపోయారు. కరెక్ట్ గా అదే టైంకి అక్కడికి ఒక 12 సంవత్సరాల పిల్లాడు ఎంటర్ అయ్యాడు. అతని పేరే ధర్మపద. ఈ బిసు మహారాణా వాళ్ళ కొడుకు. అతను ఈ బిసు మహారాణా ఇంటి దగ్గర నుంచి వచ్చి 12 సంవత్సరాలు అయింది ఈ గుడిని కట్టించడానికి. ఈ ధర్మపద వాళ్ళ నాన్న కోసం ఆ రోజు వచ్చాడు. అప్పటి వరకు వాళ్ళ నాన్ని చూసింది కూడా లేదు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఈ కలశం నిలబడట్లేదు అన్న విషయం ఆ పిల్లాడికి కూడా తెలిసిపోయింది. తర్వాత ఆ పిల్లాడు వెళ్ళి ఆ కలశాన్ని నిలబెట్టేశాడు. ఆ విషయం రాజుగారికి తెలిస్తే ఈ 1200 మందిని ఖచ్చితంగా చంపేస్తారు అని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది. ఇది వాళ్ళు మాట్లాడుకుంటూ డిస్కస్ చేసుకున్న టైంలో ఆ పిల్లవాడి చెవున పడింది. సో ఆ ధర్మపద ఆ ఎత్తైన గోపురం ఎక్కేసి ఆ పక్కనే ఉన్న చంద్రబాగా నదిలో దూకి సూసైడ్ చేసుకుని చనిపోయారు. అండ్ ఈ విషయం కారణంగా అక్కడ ఉన్న విగ్రహాలకి పూజలు జరగవు అని చెప్పి ఒక లెజెండ్ కూడా ఉంది. నౌ లెట్స్ గో విత్ ద ఇంజనీరింగ్ మిస్టరీ, ద మ్యాగ్నెట్స్ అండ్ డిస్ట్రక్షన్. ఇప్పుడు అసలు మిస్టరీ గురించి మాట్లాడుకుందాం. మనము ఈ టెంపుల్లో ఇప్పుడు చూస్తుంది జస్ట్ ఒక పార్ట్ మాత్రమే. ఈ అసలు మెయిన్ థింగ్స్ అన్ని కూడా ఎప్పుడో కూలిపోయాయి. అసలు ఈ టెంపుల్లో ఉండే మెయిన్ ఐడియల్ ఎక్కడ అంటే సమాధానం లేదు. ఒక థియరీ ప్రకారం ఈ టెంపుల్ గోపురం పైన 52 టర్న్స్ ఉండే ఒక మ్యాగ్నెట్ ఉండేది. అండ్ ఆ టెంపుల్లో కూడా ఐరన్ ప్లేట్స్ని డిజైన్ చేశారు. సో ఆ ఐడల్ని కూడా గాల్లో లెవిటేట్ అంటే తేలే విధంగా డిజైన్ చేశారు. అంటే ఈ మ్యాగ్నెట్ పవర్ని ఆ టెంపుల్ ఐడల్ ఉంటుంది కదా దాన్ని కూడా కనెక్ట్ చేస్తూ డిజైన్ చేశారు అని చెప్పి ఈ థియరీ చెప్తుంది. కానీ అదే మ్యాగ్నెట్ వల్ల యూరోపియన్ వాళ్ళు షిప్లు వేసుకొని వస్తారు కదా, వాళ్ళ కంపాస్ వర్క్ చేయట్లేదు అని చెప్పి ఆ యూరోపియన్ వాళ్ళు వచ్చి ఆ మ్యాగ్నెట్ అంటే ఆ 52 టర్న్స్ ఉండే ఆ మ్యాగ్నెట్ని బద్దలు కొట్టేశారు, పగలు కొట్టేశారు, లేకపోతే అక్కడ నుంచి వాళ్ళు తీసేశారు అని కూడా చెప్తున్నారు. సో ఆ మ్యాగ్నెట్ పోయాక ఆ స్ట్రక్చర్ మొత్తం కూడా ఇంబ్యాలెన్స్ అయిపోయి కూలిపోయింది అని కూడా చెప్తారు. అండ్ దీనికి వేరే రీజన్స్ కూడా ఉండుండొచ్చు అనుకుంటున్నారు. అంటే లైక్ ఎర్త్క్వేక్స్ కానీ ఇన్వేషన్ కానీ, అంటే మనకి ముస్లిం ఇన్వేషన్ జరిగింది కదా ఆ టైంలో కూడా దీన్ని బద్దలు కొట్టేశారు. కొన్ని థియరీస్ అయితే వినిపిస్తున్నాయి. నెక్స్ట్ లేటెస్ట్ టాక్ అబౌట్ ద సైన్స్ ఆఫ్ టైం. దీన్ని సన్డైల్ అని కూడా అంటారు. ఇక్కడున్న ఈ టెంపుల్ మొత్తం ఒక ఎత్తు అయితే ఈ సన్డైల్స్ ఉంటాయి చూసావా, అంటే ఈ చక్రాలు ఉన్నాయి చూసారా, అది ఇంకో ఎత్తు. ఈ చక్రాలకి మేజర్గా 8 స్పోక్స్ ఉంటాయి. అంటే ఇది టైంని సూచిస్తుంది. ఈ చక్రానికి మధ్యలో యాక్సిల్ ఉంటుంది. ఆ యాక్సిల్ మీద పడే సూర్యుడి నీడని బట్టి ఈ టైంని చెప్పేయచ్చు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా సరే మన వాచ్ల్లో కరెక్ట్గా టైం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ అక్కడ మాత్రం ఆ పర్టికులర్ టెంపుల్లో మాత్రం చాలా యాక్యురేట్గా ఉంటుంది. అండ్ ఈ సూర్యుడు ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్ళే కొద్దీ ఈ నీడ అనేది మారుతూ వస్తుంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ ద ఆర్ట్ అండ్ ఫిలాసఫీ. ఈ టెంపుల్లో ఓన్లీ టైం గురించి, లైట్ గురించి, లేకపోతే సూర్యుడి గురించి మాత్రమే కాదు, ఇందులో ఫిలాసఫీ ఉంది అండ్ ఆర్ట్ కూడా ఉంది. ఇందులో ఎరోటిక్ స్కల్ప్చర్స్ కూడా ఉన్నాయి. చాలామంది కూడా ఫ్యామిలీస్తో వెళ్ళినప్పుడు ఈ ఎరోటిక్ స్కల్ప్చర్స్ని చూసినప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, అంటే ఫ్యామిలీస్తో వెళ్ళినప్పుడు. కానీ అందరికీ ఒకటే డౌట్, అసలు ఇలాంటి స్కల్ప్చర్స్ ఇక్కడెందుకు యూజ్ చేశారు, ఇక్కడెందుకు కారు చేశారు అని కూడా డౌట్ రావచ్చు. కానీ దానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మనిషి జీవితంలో 4 మెయిన్ గోల్స్ ఉంటాయి. ఒకటి ధర్మ అంటే రైటియస్నెస్, నెక్స్ట్ అర్థ అంటే వెల్త్, అండ్ కామ అంటే డిజైర్ కోరిక, అండ్ 4th వన్ వచ్చేసి మోక్ష అంటే లిబరేషన్. అందరూ కూడా ఈ కామ అంటే డిజైర్ దీన్ని అందరూ అదేదో పెద్ద బూతు మాట అని చెప్పి అలా అనుకుంటారు. కానీ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ డిజైర్ అనేది ఈ సృష్టిలో కూడా ఒక భాగం మాత్రమే. అండ్ ఈ టెంపుల్ ఆర్కిటెక్ట్స్ కూడా ఇలానే ఆలోచించారు. అండ్ రీజన్ నెంబర్ 2 ద డివోషన్. ఈ స్కల్ప్చర్స్ అన్నీ కూడా, ఈ ఎరోటిక్ స్కల్ప్చర్స్ అన్నీ కూడా ఈ టెంపుల్ బయట ప్రదేశంలో మాత్రమే ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు గర్భగుడి, అంటే ఈ గర్భగుడిలోకి వెళ్తే అసలు అక్కడ ఎలాంటి స్కల్ప్చర్స్ కానీ ఇలాంటివి ఏముండవు. అక్కడంతా కూడా ప్లెయిన్ వాల్స్ ఇలా ఉంటుంది. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ దేవుడి దగ్గరికి, లేకపోతే ఆ డివోషన్ స్టేట్లోకి మనం వెళ్ళాలి అంటే ఈ కామ వాంఛలన్నీ కూడా సరే మనం అక్కడే వదిలేసి వెళ్ళాలి, వాటిని దాటుకొని ఇక్కడికి రావాలి అని కూడా వాళ్ళు ఇలా డిజైన్ చేసి ఉండొచ్చు.
అండ్ రీజన్ నెంబర్ 3, వార్ అండ్ డీపాపులేషన్. ఈ 13th సెంచరీ టైం పీరియడ్లో ఈ కళింగ దేశం చాలా యుద్ధాలు చేసింది. ఆ టైంలో చాలా మంది మగవాళ్ళు చనిపోయారు. వాళ్ళ రాజ్యంలో మగవాళ్ళు చాలా వరకు తగ్గిపోయారు. సో ఆ టైంలో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కూడా ఇలా చేసుండొచ్చు అని చెప్పి కొంతమంది హిస్టారియన్స్ చెప్తున్నారు. కానీ ఒకటి మాత్రం చెప్పగలం, ఈ టెంపుల్స్ అనేవి జస్ట్ ఏదో డివోషన్ కోసము, లేకపోతే అక్కడికి వెళ్ళి కూర్చోడానికి, అక్కడ ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి కోసం మాత్రమే కాదు. ఈ టెంపుల్స్ అనేవి మనకు ఆల్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంట్రొడ్యూస్ చేయడానికి కూడా వాడతారు. అండ్ మీరు ఇంకా డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే అక్కడ జిరాఫీ బొమ్మను కూడా స్కల్ప్చర్ చేసి ఉంటుంది. అదేంటి, మన ఇండియాలో అసలు జిరాఫీలే ఉండవు కదా, అసలు వీళ్ళకి ఎలా తెలుసు అనిపించవచ్చు. కానీ మన వాళ్ళు ఆ టైంలో ట్రేడ్ డీలింగ్స్ కూడా జరిగి ఉండొచ్చు కదా. సో ఇది మన హిస్టరీని కూడా రిప్రజెంట్ చేసే విధంగా ఇక్కడ ఈ స్కల్ప్చర్స్ అన్ని కూడా డిజైన్ చేసి పెట్టారు. అండ్ ఫైనల్గా నేనేమంటా అంటే, కొంతమంది ఎదవల వల్ల మన టెంపుల్స్ అన్నీ కూడా చాలా ఇన్వేషన్కి గురయ్యాయి. కానీ ఇలా మనకి తెలియని హిస్టరీ చాలా ఉంది, మనకి తెలియని టెంపుల్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ సన్ టెంపుల్ అంటే ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్క దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈ సన్ టెంపుల్ వచ్చేసి టైంని, ఈ కాలాన్ని ఇలా రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకో టెంపుల్ వచ్చేసి ఇంకో విధంగా. అండ్ ఆ టెంపుల్స్లలో యూజ్ చేసే స్కల్ప్చర్స్ కానీ ఇవన్నీ కూడా మనల్ని ఎడ్యుకేట్ చేసే విధంగా ఉంటుంది, మన ఫ్యూచర్ని మనకి చూపించే విధంగా ఉంటుంది. అండ్ ఈ కోనార్క్ టెంపుల్ గురించి చూసుకుంటే ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడిన ఒక ప్లేస్. అంటే ఇది ఎంత స్పెషల్, ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అనేది మీ ఊహకే వదిలేస్తున్నా. సో దిస్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకు అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే జస్ట్ ఒక లైక్ చేయండి, ఇంకా నలుగురికి రీచ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అండ్ నాకు కూడా కొంచెం సపోర్ట్ చేయాలి అనిపిస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నవీన్ మెట్ల సైనింగ్ ఆఫ్. జై హింద్.